వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ఇప్పటికే అంగీకరించిన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ఎల్ఐసి ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల మచిలీపట్నం డివిజన్ అధ్యక్షులు ఎడ్లపల్లి గాంధీ రామ్మోహన్ డిమాండ్ చేశారు. బుధవారం మచిలీపట్నం డివిజన్లోని ఎల్ఐసి ఏజెంట్లతో ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని ఏజెంట్లకు మెడిక్లెయిమ్ సౌకర్యం అందించండి, ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీని తక్షణమే రద్దు చేయాలి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా మరియు సిఐటి అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు దేశంలోని అన్ని ఎల్ఐసి బ్రాంచులు ముందు మహాధర్నా నిర్వహించారు. గ్రూప్ ఇన్సూరెన్స్ వయో పరిమితి 69 నుంచి 80 సంవత్సరాలు పెంచాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ వయో పరిమితిని 69 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వరకు పెంచాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ మొత్తం 15 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచాలి. ప్రతి బీమా ఏజెంట్లకు సంక్షేమ నిధి మరియు హామీ పెన్షన్ అమలు చేయాలి. అందరు ఏజెంట్లకు మెడిక్లెయిమ్ సౌకర్యం అందించాలి. జీఎస్టీని రద్దు చేయాలి. ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీని రద్దు చేయాలి. ఇప్పటి వరకు అంగీకరించిన డిమాండ్లను వెంటనే అమలు చేయాలి. కానీ యాజమాన్యంతో కానీ గతంలో చర్చలు జరిపి కొన్ని హామీలు తీసుకోవడం జరిగింది. అయితే హామీలుగానే ఉన్నాయి. వాటికి జియో ఇష్యూ చేయడం కానీ వాటిని పరిష్కరించడం కానీ జరగలేదు. అందులో భాగంగా మేనేజ్మెంట్ కదిలించేదానికి, గవర్నమెంట్ కదిలించేదానికి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని బ్రాంచీల ముందు ధర్నాలు నిర్వహించడం జరిగింది. గతంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. జోనల్ ఆఫీసుల ముందు ధర్నాలు కానీ, పార్లమెంట్ ముట్టడి కానీ, అలాగే సెంట్రల్ ఆఫీస్ ముందు ధర్నాలు కానీ జరపడం జరిగింది. కానీ ధర్నాలు చేయటం వల్ల మేనేజ్మెంట్ అనేక విషయాల్లో స్పందించి మనకు కొన్ని హామీలు నెరవేర్చడం జరిగింది. ఇంకా కొన్ని హామీలు పెండింగ్ లో ఉన్నాయి. నెరవేర్చిన వాటిలో స్వరూప్ కమిషన్ యొక్క తీర్పుని మనం నిలిపేయడం జరిగింది. అలాగే మన యొక్క మెడిక్లెయిమ్ 50,000 నుంచి 5 లక్షలకు పెంచుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఇంకా కొన్ని డిమాండ్స్ మనం ఈరోజు మనం కరపత్రం ద్వారా చూపిస్తున్నాం. ఈ డిమాండ్స్ నెరవేర్చుకోవడం కోసం గతంలో ఇచ్చిన ఇంకా కొన్ని హామీలు పెండింగ్ లో ఉన్నాయి, జీవోలు రాలేదు. వాటిని నెరవేర్చుకోవడం కోసం ఈ రోజు ధర్నా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ రోజు ఈ ధర్నాకి సంఘీభావం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ఐసీయూ నాయకులు కిషోర్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు గాంధీరామ్ గారికి, అలాగే ఏఓఐ నాయకత్వం ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా పిలుపు మేరకు ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని ఎల్ఐసి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో ప్రధాన ఉద్దేశం గతంలో యాజమాన్యం అంగీకరించి అమలు చేయాల్సిన డిమాండ్స్ని అమలు చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నించాలని చెప్పి, అలాగే అమలు చేయాల్సిన సంబంధించిన సర్క్యులర్స్ రూపంలో అవన్నీ కూడా ఏజెంట్ మిత్రులకి చేరేలాగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే అమలు చేసినటువంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా అమలు చేయాలి. అంగీకరించిన డిమాండ్స్ అనేది ప్రధాన ఒక డిమాండ్గా ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ వయో పరిమితిని 69 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాలకు పెంచుతామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి సంబంధించినటువంటి సర్కులర్ అనేది ఇంకా జారీ చేయకపోవడం ప్రధానంగా అది ఒక డిమాండ్గా మనం ఈరోజు ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ 15 లక్షల నుంచి 20 లక్షలకు పెంచుతామని చెప్పి ఇచ్చే హామీకి సంబంధించినటువంటి సర్కులర్ని కూడా అమలు చేసి అది ఏజెంట్ మిత్రులందరికీ కూడా అమలు అయ్యేలాగా అందుబాటులోకి వచ్చేలా చేయాలని చెప్పి కూడా ఒక డిమాండ్ని ఈ ధర్నా సందర్భంగా మనం ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే బీమా ఏజెంట్కి సంక్షేమ నిధి, అలాగే హామీ పెన్షన్ అమలు చేయమని చెప్పి, అంటే అపారంగా ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఆదుకునేటటువంటి ప్రజానీకం అందరికీ కూడా పెన్షన్ స్కీమ్స్ లాంటివి అందజేసే స్కీమ్ ఎల్ఐసి కోసం మొత్తం కష్టపడేటువంటి ఏజెంట్ మిత్రులకి ఏ విధంగా పెన్షన్ లేదనేది మొదటి నుంచి కూడా ఏఓఐ చెబుతున్న విషయం. కాబట్టి ప్రతి బీమా ఏజెంట్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి పెన్షన్ అనేది అమలు చేయాలి అని చెప్పి ఒక డిమాండ్ని ఏజెంట్స్ మేనేజ్మెంట్తో కానీ ప్రభుత్వం దగ్గర కానీ అనేక సార్లు రైజ్ చేస్తుంది. కాబట్టి మనం సాధించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమానికి మనకు జిల్లా ఎల్ఐసి అధ్యక్షులు గారు అయినటువంటి గాంధీ రామ్మోహన్ రావు గారు కూడా వచ్చేశారు. కాబట్టి మన డిమాండ్స్ అనేవి నిరంతరం పెడుతున్నాం మేనేజ్మెంట్కి. కొన్ని సఫలీకృతమైనవి, ఇంకా అవ్వాల్సిన డిమాండ్స్ గురించి మనం
ఈరోజు ఈ కార్యక్రమం ఆల్ ఇండియా వైడ్గా మన ప్రతి బ్రాంచ్లోనూ జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి సహకరించిన ఏజెంట్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికే అంగీకరించిన డిమాండ్లను వెంటనే అమలు చేయాలి. ఇప్పటికే అంగీకరించిన డిమాండ్లను వెంటనే అమలు చేయాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ వయో పరిమితి 69 నుండి 80 సంవత్సరాలకు పెంచండి. గ్రూప్ ఇన్సూరెన్స్ వయో పరిమితి 69 నుండి 80 సంవత్సరాలకు పెంచండి. గ్రూప్ ఇన్సూరెన్స్ మొత్తం 15 లక్షల నుంచి 25 లక్షలకు పెంచండి. గ్రూప్ ఇన్సూరెన్స్ మొత్తం 15 లక్షల నుంచి 25 లక్షలకు పెంచండి. ప్రతి బీమా ఏజెంట్లకు సంక్షేమ నిధి మరియు హామీ పెన్షన్ అమలు చేయాలి. ప్రతి బీమా ఏజెంట్లకు సంక్షేమ నిధి మరియు హామీ పెన్షన్ అమలు చేయాలి. అన్ని ఏజెంట్లకు మెడికల్ సౌకర్యం అందించాలి. ఎడ్లపల్లి గాంధీ రామ్మోహన్ రావు, ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా మచిలీపట్నం డివిజన్ ప్రెసిడెంట్ని. కేంద్ర కమిటీ ఎల్ఐసి ఏఓఐ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని బ్రాంచీల్లోనూ గేట్ ధర్నాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా డివిజన్ ఆఫీస్ ముందు ఈరోజు ఎల్ఐసి ఏఓఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో మేనేజ్మెంట్ తోటి యూనియన్ కుదిరిన ఒప్పందాలని జీవోలు ఇష్యూ చేసి అమలు చేయాలని చెప్పని, అలాగే మా యొక్క ఏజెంట్కి ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ 69 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల వరకు పొడిగించాలని, అలాగే మాకు పెన్షన్ కూడా గౌరవ పెన్షన్ కేరళ గవర్నమెంట్ ఇస్తుంది ఎల్ఐసి ఏజెంట్కి. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలని చెప్పని డిమాండ్ ఉంది. అలాగే పాలసీదారులకి జిఎస్టీ చాలా భారమైంది, ఆ జిఎస్టీని కూడా రద్దు చేయాలని చెప్పని ప్రధానమైన డిమాండ్గా పెట్టుకోవడం జరిగింది. అట్లాగే ఈ డిమాండ్స్ అన్నిటి మీద ఈరోజు మచిలీపట్నం డివిజన్ ఆఫీస్ ముందు ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా డివిజన్ కమిటీ బ్రాంచ్ కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకి ఐసియు నాయకులు అంటే ఎంప్లాయీస్ నాయకులు, డిఓల సంఘం నాయకులు కూడా వచ్చి మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మా ఏజెంట్ మిత్రులకు, ఎంప్లాయీస్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను.